ఇప్పుడున్నటువంటి ఈ ఉద్రిక్త వాతావరణంలో ఆయన వెళ్లకుండా రాజ్నాథ్ సింగ్ పంపిద్దాం అంటున్నారు. మరి రాజ్నాథ్ సింగ్ కూడా రేపు వెళ్తారో లేదో చూడాల్సి ఉంటుంది. ఇప్పటికైతే ఆయన పర్యటన అయితే లేదు. కొంతమంది అధికారులను మాత్రం పంపించే అవకాశం ఉంది. సో ఈ విధంగా ఏ దేశాలు కూడా పాకిస్తాన్ చెప్పే మాయ మాటలు లేకపోతే కల్లబొల్లి మాటలు నమ్మడానికి సిద్ధంగా లేదు. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో కూడా ఈ పెహల్గామ్కి సంబంధించిన అంశాన్ని క్లోజ్డ్ డోర్ మీటింగ్ లో పెట్టి చర్చించాలి. తర్వాత భారత్కు వ్యతిరేకంగా అక్కడ జరిగినటువంటి చర్యలకు వ్యతిరేకంగా భారత్కు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని పాకిస్తాన్ చెప్పినప్పుడు అసలు ఈ క్లోజ్డ్ డోర్ మీటింగ్ ఎందుకు? అంతా తెలిసినటువంటి ఫ్యాక్టే కదా. పాకిస్తానే ఈ దాడులు ఈ యొక్క ఉగ్రవాదుల్ని అక్కడ పంపించి అక్కడ దాడులు చేసింది, లేకపోతే అక్కడ ఈ కార్యకలాపాలకు పాల్పడిందన్న విషయం అందరికీ తెలిసిందే కదా అని యునైటెడ్ నేషన్స్ సంబంధించిన సభ్య దేశాలన్నీ కూడా పాకిస్తాన్ని మొత్తంగా వాటి మీద ఏకరవు పెట్టాయి. పాకిస్తాన్ ఒక విధంగా చెప్పాలంటే ఏకాకిం చేశాయి. సో అందుకే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో కూడా పాకిస్తాన్ చెప్పినటువంటి మాట ఎవరు వినలేదు. భారత్కు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని కూడా ఎవరైనా వాళ్ళు అడిగినా కూడా ఎవరు దానికి సంబంధించి చేయలేదు. పైగా పాకిస్తానే ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతుంది. అది ట్రాక్ రికార్డ్ చూస్తే, పాకిస్తాన్ సంబంధించిన ట్రాక్ రికార్డ్ చూస్తేనే తెలుస్తుంది. కాబట్టి పాకిస్తానే సంయమనం పాటించాలి. పాకిస్తానే ఇకపై ఎదుట ఉగ్రవాద కార్యకలాపాలు వాళ్ళ భూభాగంలో జరగకుండా చూసుకోవాలి అని కూడా పాకిస్తాన్కి గడ్డి పెట్టినటువంటి పరిస్థితి యునైటెడ్ నేషన్స్ సంబంధించిన సభ్య దేశాలన్నీ కూడా. సో పాకిస్తాన్ చెప్పే మాటలు కూడా ఎవరు నమ్మే పరిస్థితి లేదు. పైగా పాకిస్తానే ఈ యొక్క ఈ చర్యలన్నిటికీ, ఈ దుశ్చర్యలన్నిటికీ పాల్పడుతుంది అన్నది సభ్య సమాజం లేకపోతే ప్రపంచ దేశాలన్నిటికీ తెలుసు. కాబట్టి వాటికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా సేకరించారు. ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ తర్వాతనే ఇటు ఎన్ఎస్ఏ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ డోవల్, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి, తర్వాత మిగతా ఇన్ఫాక్ట్ ఎఫ్ఎం నిర్మలా సీతారామన్ కూడా ఈ యొక్క చర్చల్లో విదేశాలకు సంబంధించిన అధికారులు అందరితో మాట్లాడారు. వాళ్ళ రాయబారులందరికీ కూడా ఆపరేషన్ సింధూర్ గురించి వివరించడం జరిగింది. అప్పుడే ఆ రాయబారులందరూ కూడా మీరు కొంత సమయం పాటించండి, వాళ్ళ వైపు దాడులు చేయొద్దు, మీరు యుద్ధం చేయొద్దు అన్నప్పుడు అజిత్ డోవల్ చాలా స్పష్టంగా చెప్పారు, మా వైపు నుంచి మాత్రం ఎటువంటి దాడులు ఉండవు, ప్రతి దాడులు మాత్రమే ఉంటాయి. అది కూడా ప్రతి దాడులు ఎందుకంటే వాళ్ళు ఏదైనా మిసైల్స్ వచ్చినప్పుడు వాటిని అడ్డుకోవడం లేకపోతే ఇది చేయడం మాత్రమే ఉంటాయి. చర్యలకు ప్రతి చర్య మాత్రమే ఉంటుంది. మా అంతటా మేముగా పూనుకొని వాళ్ళ మీద దాడులు చేయడం లేకపోతే బాంబులు వేయటం, మిసైల్స్ దాడి చేయడం ఇవన్నీ కూడా ఏమి చేయబోమని కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. కావాలంటే మీరు ఏదైనా చెప్పుకోవాలంటే ముందు పాకిస్తాన్కి చెప్పండి, పాకిస్తాన్ వైఖరి మార్చుకోమని చెప్పండి, అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదాన్ని నాశనం చేయమని చెప్పండి. కావాలంటే ఆ ఉగ్రవాదం నాశనం చేయడానికి మీరు ఏదైతే ఇస్తున్నారో అక్కడ అభివృద్ధి పేరుతో IMFతో కానీ ADBతో కానీ నిధులు కొన్ని వేల కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు. ఆ వేల కోట్ల రూపాయలు అన్ని కూడా ఈ యొక్క ఉగ్రవాద సంస్థలకే మేపుతున్నారు, ఉగ్రవాదాన్ని పెంచి పోషించడానికి వాళ్ళు ఉపయోగిస్తున్నారు. కాబట్టి మీరంతా నిధులు ఇవ్వద్దు అని కూడా IMFకి చెప్పినా కూడా IMF మొదటి విడత రుణాన్ని రిలీజ్ చేసింది, సుమారు 63,000 కోట్ల రూపాయలు. సో ఇప్పుడు ఆ నిధులు కూడా అక్కడ ఉన్నాయని చెప్పచ్చు. సో వాటన్నిటిని కూడా ఇటు ఆర్థికంగా అదేవిధంగా అష్టదిగ్బంధనం చేయాలని కూడా పాకిస్తాన్ ప్రయత్నం చేస్తుంది. ఆ విధంగా చేస్తూ ఉంది. ఇప్పుడు మనం ఈ యొక్క సింధు నదీ జలాల ఒప్పందాన్ని పూర్తిగా ఏదైతే రద్దు చేశామో ఆ తర్వాత మిగతా వాళ్ళతో వాణిజ్యం రద్దు చేసాం, తర్వాత వాళ్ళతో ఉన్నటువంటి సంబంధాలన్నింటినీ కూడా రద్దు చేసుకున్న తర్వాత పాకిస్తాన్ ఒక విధంగా చెప్పాలంటే ఏకాకి అయిపోయింది. అన్ని దేశాలతో కూడా వాళ్ళతో సత్సంబంధాలు కూడా లేనటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఇక దెర్ ఇస్ నో ఆప్షన్ ఫర్ పాకిస్తాన్ బట్ టు ఫైట్ బ్యాక్ అన్నదే ఇప్పుడు వాళ్ళ ముందున్నటువంటి ఒక ఆప్షన్. కాబట్టి ఇప్పుడు ఇక కొన్ని వాళ్ళ దగ్గర ఉండేటువంటి ఆయుధాలను మన మీదకి తప్పకుండా విసిరేస్తుంది, వాటికి మనం అడ్డుకోవాల్సినటువంటి పరిస్థితి. వాటి ద్వారా మన ప్రజల్ని పాకిస్తాన్ భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి నిపుణులు అంటున్నారు. మీరేమంటారు? ఈ డెఫినెట్గా పాకిస్తాన్ ఈ విషయంలో భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితి వస్తుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా